మనసుల్లో శాశ్వతంగా నిలిచిన అన్ని వర్గాల అభిమాన పాత్రుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగాని సేవాదళ సంయుక్త కార్యదర్శి చెల్లా ప్రభాకర్ రావు అన్నారు. రంగా 74వ జయంతి సందర్భంగా ఆలమూరులో రంగా విగ్రహానికి చెల్లా ప్రభాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి లాంటి గొప్ప నాయకుడిని స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా కోఆర్డినేటర్ చెల్లా నానాజీ, చెల్లా భూషణం, చెమ్మిడిలంగ గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాస్, కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రంగా గురించి, మా వంగవీటి మోహన్ రంగా గారి గురించి 4 విషయాలు మాట్లాడతారని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు మా కాపుల్లో ఆశాజ్యోతి ఎవరంటే మా వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటున్నా. అలాగే ఈరోజు కొన్ని రోజుల క్రితం మా కాపులంతా కూడా చాలా అసంతృప్తితో, చాలా బాధాకరంలో ఉండే టైంలో మా వంగవీటి మోహన్ రంగా గారు నేనంటూ ఉన్నానని చెప్పి విజయవాడలో భారీ ఎత్తున ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళిన ప్రతి కాపు నాయకుడికి కూడా ఒక భరోసా ఇచ్చి నేనున్నాను మీకు వెనకండి, ఆ రోజు మాకు ధైర్యం ఇవ్వటం జరిగింది. ఆ ధైర్యాన్ని పునరుద్ధరించుకుని ఈరోజు కూడా మేము అదే ధైర్యం మీద బతుకుతున్నాం. వంగవీటి మోహన్ రంగా అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. అన్ని కులాల్లోని కూడా ఎవరికి ఏదొచ్చినా విజయవాడ వెళ్ళి అలా తలుపు తడితే వచ్చి నేనంటూ ఉన్నా, మీకు ఏదైనా ఉంటే నేను చేసి పెడతాననే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇవాళ ఇక్కడ ఉన్న మన కాపు నాయకులకి అందరికీ చెప్పేది ఒకటే, ఆయన ఆశయాలకి అనుగుణంగా మనం నడుచుకుంటూ ప్రతి వారికి ఏ క్యాస్ట్లోనైనా సరే ఏ ఆపద వచ్చినా మన వంతు సహాయం మనం చేసుకుంటూ ఆయన ఆశయాల్లో ముందుకు నడుస్తారని భావిస్తూ మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేసిన సీనియర్ పాత్రికేయులు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు బిఎం ఆనంద్ స్మారకార్థం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును ఏర్పాటు చేసి నీతి నిజాయితీతో క్రమశిక్షణతో పనిచేసిన జర్నలిస్టుకు ప్రతి ఏటా ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్ ప్రకటించారు. ఆదివారం ఉదయం జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో మీడియా హౌస్ అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాసరావు అధ్యక్షతన బిఎం ఆనంద్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో పలువురు జర్నలిస్టులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని స్వర్గీయ ఆనంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు అన్నంరెడ్డి సుబ్బారావు, జుజ్జూరు శ్రీనివాసరెడ్డి, పరసా రాంబాబు, పరసా నాగరాజు, ఎంఆర్పిఎస్ నేత విసంపల్లి సిద్ధు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మహమ్మద్ ఉమర్ ఆలీ, గుర్రాల వెంకటేశ్వరరావు, అందుగుల నానాజీ, తాళ్లూరు ప్రసాద్, దీపక్ పండు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో ప్రముఖ దినపత్రికగా ఉన్న యాలపూరి న్యూస్ అధినేత, ఏపీ డబ్ల్యూజేఎఫ్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా గత 13 సంవత్సరాలుగా ఉన్న శ్రీ బిఎం ఆనంద్ గారు మరి మృతి అనేది యూనియన్తో పాటు నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఇన్ని సంవత్సరాలుగా ఆయన యూనియన్ని ప్రగతి పదంలో నడిపించి జిల్లాలో ఒక ప్రముఖ స్థానంలో ఉంచారు. సుమారుగా 400 మంది సభ్యత్వంతో ఆయన యూనియన్ని రాష్ట్రంలో మొదటి 2 స్థానాల్లో తీసుకురావడం అనేది చిన్న విషయం ఏమి కాదు. ఆయనకి చేదోడు వాదోడుగా మరి నా వంటి వాళ్ళు యూనియన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. 2009లో యూనియన్ని స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు ఆయన అధ్యక్షుడిగానే ఉన్నారు. మధ్యలో 8 సంవత్సరాల పాటు నేను కార్యదర్శిగా ఆయనతో పాటు పనిచేశాను. ఆయన మృతి మరి యూనియన్కి తీరని లోటు. ఆ లోటు భర్తీ చేసేందుకు గాను మరి మేమంతా సమిష్టిగా కృషి చేయాల్సి ఉంది. దీనికి జిల్లాలో ఉన్న అన్ని పత్రికల జర్నలిస్టులు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా సహకరించి జర్నలిస్టులు సమస్యల మీద రాజీలేని పోరాటం చేసిన ఆనంద్ గారిని మరి మనం ఆదర్శంగా తీసుకుని కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రస్తుతం జర్నలిస్టులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి అక్రిడిటేషన్లు అనేవి లేవు. మరి ఆనంద్ గారు ఈ సమస్యల మీద రాజీలేని పోరాటం చేశారు. ఒక దశలో ఆయన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ అధ్యక్షుడు,
కలెక్టర్ని కూడా ఎదిరించిన సందర్భం ఉంది. కనుక అలాంటి పోరాట యోధుడిని మనం స్ఫూర్తిగా తీసుకుని మన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, అందుకు అందరి సహకారం అందించాలని నేను జంగారెడ్డిగూడెం పట్టణ నడిబొడ్డున వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ 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 గంగానమ్మ అమ్మవారికి అనాదిగా చేస్తున్న జలాభిషేకం కార్యక్రమం ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా కాకాని శ్రీహరిరావు రాజ్యలక్ష్మి దంపతులు, పూర్వపు మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి సూర్యనారాయణ దంపతులు, డాక్టర్ రాజన సత్యనారాయణ రామలక్ష్మి దంపతులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చక స్వాముల నేతృత్వంలో ఏకాంతంగా కరోనా నిబంధనలు పాటిస్తూ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ మధ్యస్థంగా వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ గంగానమ్మ అమ్మవారికి తాతల కాలం నుండి జలాభిషేకం చేస్తున్నారని, ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ చేస్తున్నామని తెలిపారు. జై గంగానమ్మ తల్లి. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి గ్రామ మధ్యస్థంగా ఏం చేస్తున్న మన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల గ్రామదేవత అయిన గంగానమ్మ అమ్మవారి జలాభిషేకం మా పూర్వీకుల కాడి నుంచి కూడా ఈ ప్రాంతంలో జరుగుతుంది. దాంట్లో భాగంగానే నేడు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎక్కువజాము నుంచే అమ్మవారికి అభిషేకాలు చేసుకుంటూ, అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ మహిళలందరూ కూడా ఇంటి దగ్గర నుంచే పసుపు కుంకుమ యాపాకు కూడా ఇందులో వేసుకొని వచ్చి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది. ఇది మన తరతరాల నుంచి వచ్చిన సాంప్రదాయము. ఈ సాంప్రదాయంలో భాగంగానే మన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల గ్రామదేవత అయిన గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ కరోనా మహమ్మారి అంతరించిపోవాలన్నా, మసూసి కానీ ఇలాగ కరోనా కానీ ఇంక ఇతరితర వ్యాధులు, ఎన్నో వ్యాధులు అమ్మవారికి ఏ మనం శాంతి కార్యక్రమాలు ఎలాంటివి చేస్తున్నామో అవన్నీ కూడా అంతరించిపోవాలని, త్వరలోనే కరోనా మహమ్మారి కూడా అంతరించిపోవాలని తెలుసుకుంటూ ఇలాగ జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల గ్రామదేవతకి ఇలాగ అభిషేకాలు ఇంట్లో కూడా చేస్తున్నాము. దాంట్లో భాగంగా నేడు కూడా చేస్తున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలన్నీ కూడా శుచిశ్యామలంగా ఉండాలని, పాడి పంటలతో పిల్లా పాపలతో అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి జై గంగానమ్మ తల్లి, జై గంగానమ్మ తల్లి. పేదవారి సొంతింటి కల నెరవేర్చడమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో 286 మంది లబ్ధిదారులతో గృహ నిర్మాణాల కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ మొత్తం ఆత్రేయపురం మండలంలో మొదటి దశ గృహ నిర్మాణాల కొరకు 15,22,00,000 రూపాయలతో 846 మంది లబ్ధిదారులకు గృహాలు మంజూరు చేశామని తెలిపారు. వారిలో స్వయం సహాయక సంఘాల సభ్యులుగా ఉన్న 302 మంది మహిళలకు అదనంగా 1,55,00,000 మంజూరు చేసి లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. वह्यं जयन्तमभयानि हव्याकोदित्सच्च मनतोमे अस्तु येनो मानिकाङ्गतमच्चनाः विस्मे देवातो अधिवोचतामे देवेश्वरर्वेर. పేద బడుగు వర్గాల కోసం తన ప్రాణాలను సైతం అర్పించిన వంగవీటి మోహన రంగా అని ఆలమూరు మండలం సంతిపూడి గ్రామ సర్పంచ్ తోటా భవానీ అన్నారు. రంగా యూత్ ఆధ్వర్యంలో రంగా 74వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ వాసా కాశీ విశ్వనాథం, జనసేన పార్టీ నాయకులు నల్లా వెంకటేశ్వరరావు, సూరపరెడ్డి దుర్గారావు, సూరపరెడ్డి మూలస్వామి తదితరులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కరోనా సమయంలో అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ రంగాభిమానులు ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలను వారికి అందజేయడం జరిగింది. ఇంకో దాన్ని అడిచేదే ఏంటండి ఉంటుంది